ఇప్పుడు అలా చూద్దాం. అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పొత్తులు అనేటువంటిది కొత్త కాదు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏ బహిరంగ సభలో మాట్లాడినా, ప్రజలను ఉద్దేశించి ఏ సందర్భంలో మాట్లాడినా, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రిగా మీకు మంచి చేసుంటేనే, మీ కుటుంబానికి మంచి జరుగుంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, మా పొత్తులు చూసి ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మూడో కృష్ణ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, ఇంకెవరు మిగిలిపోతే ఒక కేఏ పాల్ మిగిలిపోయి ఉండాలి తప్ప అందరితో కూడా పొత్తులు పెట్టుకున్నటువంటి ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలాగని చెప్పి ఎప్పుడన్నా ఒంటరిగా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసేటువంటి సాహసం ఎప్పుడన్నా చేశాడా అంటే చేయకి మనం 2019లో సాహసం చేశాడు. ఏ రకమైనటువంటి ఫలితం వచ్చిందో కూడా మనం చూసాం. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఓ పక్క ఎన్నికల సంగ్రామానికి రాష్ట్రం, దేశం అంతా కూడా సమాయత్తం అవుతున్నటువంటి సందర్భంలో పొత్తుల సంగ్రామంలో చంద్రబాబు నాయుడు గారు తలమునకలైపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మేము ఒక పక్క ఎన్నికలకి సిద్ధం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేం చెప్తా ఉంటే, అమిత్ షా గారి ఇంటి దగ్గర మేం సిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనడం మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఏ సీటు తీసుకోవాలి, ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి, ఏం చేయాలి, ఏది చేసేటువంటి పరిస్థితి వచ్చినా సరే దేనికన్నా మేము సిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు. నేను ఏ సీటు త్యాగం చేసేయడానికైనా నేను సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఏమి చూసి ఓటెయ్యాలో ఒక్కసారి చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది. రేపు భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే అనేటువంటి మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ముస్లింలకి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి వారు తీసి చూస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. దాంతోపాటు ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా కానివ్వండి, మేము ప్రభుత్వంలో వచ్చి ఈ 5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో అనేక అంశాలు వచ్చినప్పుడు కానివ్వండి, ప్రతి సందర్భంలో కూడా మాకు భారతీయ జనతా పార్టీతో ఏదో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రజలకి చెప్పి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. నేను అనేక సందర్భాల్లో మా పార్టీ తరఫున అనేక సందర్భాల్లో నేను వివరణ కూడా ఇచ్చా. భారతీయ జనతా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధమే తప్ప రాజకీయపరమైనటువంటి సంబంధాలు లేవు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలే మాకు ఉంటాయి తప్ప ఇతర విషయాల మీద మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కానీ, రాజకీయంగా అక్రమంగా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం కానీ మా పార్టీకి కానీ మా నాయకుడికి అంతకన్నా లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ అక్రమ సంబంధాలు ఏంటో, ఎవరు వెంట ఎవరు ఉన్నారో, ఎవరుండి నడిపిస్తూ ఉన్నారో, ఎవరెవరు తెర వెనక మిత్రులో, ఇవన్నీ కూడా ఈరోజు బహిర్గతం అయ్యాయి కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు ఆ నిందంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, మా మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?
ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే జనసేన, సరే నిర్ణయం తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి వచ్చి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలకి? ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలు కానివ్వండి, విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీల గురించి కానీ ఏం సమాధానం చెప్తారు? గతంలో మేము ఒకసారి అందరం కలిసి వచ్చినప్పుడు, మాకు అధికారం ఇచ్చినప్పుడు అన్నీ చేస్తామని చెప్పి ఏమీ చేయకుండా మోసం చేస్తాం, అందుకనే మళ్ళీ మాకు ఓటేయండి అని చెప్పని అడుగుతారా? లేదా ఈరోజు అక్రమంగా కాంగ్రెస్ పార్టీతో సంబంధం పెట్టుకున్నటువంటి ఈ పార్టీలు ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి రావడానికి కారణమైనటువంటి అదే రాజకీయ పార్టీ, దాంతో అక్రమంగా ఇంటర్నల్గా వారితో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీతో, పరోక్షంగా మరో జాతీయ పార్టీతో, స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో, ఇన్ని రాజకీయ పార్టీలతో కలిసి వచ్చి అక్కడే కదా మీ ఓటమి కనబడతా ఉంది. మీరు ఎప్పుడైతే ఢిల్లీ వీధుల్లో, అప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆత్మగౌరవం కోసం నేను రాజకీయ పార్టీని స్థాపిస్తున్నానని చెప్పినటువంటి మీరు, ఈరోజు ఏమైపోయింది మీ ఆత్మగౌరవం? వెళ్ళి ఢిల్లీ వీధుల్లో ఆ గేట్ల ముందు పడిగాపులు కాస్తా ఉన్నారే. దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారి బలమేంటో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమేంటో, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా రేపు ఎన్నికల భవిష్యత్ ఏంటో ఇవన్నీ కూడా మీరు పడుతున్నటువంటి తపన చూస్తే కనబడతా ఉంది. అక్కడే మీ ఓటమి, వారి కూటమి తాలూకా ఓటమి ఏంటో అనేటువంటిది క్లియర్గా అర్థమవుతా ఉంది. సో కొత్తగా పొత్తుల గురించి చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి అంతకన్నా కొత్త కాదు. ఇవన్నీ కూడా ఆయనకి సహజంగా ఆయన వయసు రీత్యా వచ్చినటువంటి చేతికర్ర ఏ రకంగా అవసరం ఉంటుందో ఇప్పుడు ఈరోజు ఆయన రాజకీయ పార్టీ కూడా ఆ చేతికర్ర అవసరం పడింది కాబట్టే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అన్ని అవకాశాలను వాడుకుంటా ఉన్నాడు. ఎన్ని అవకాశాలు వాడుకున్నా అంతిమ విజయం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ కాకినాడలో ఎంపీగా పోటీ చేస్తారా? ప్రజాస్వామ్యం గతంలో 2 సార్లు రెండు సీట్లలో పోటీ చేశారు. ఆయన శాసనసభకు పోటీ చేశారు, 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ప్రజాస్వామ్యంలో సహజం, దాని గురించి ఎవరు ఇప్పుడు కొత్తగా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ పోటీ చేయాలి, ఏం పోటీ చేయాలి అనేటువంటిది వారు అంతర్గతమైనటువంటి అంశం. ఒక పక్క క్లియర్గా, ఒక పక్క లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మా కూటమికి మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇంక ఈయన తాలూకా ప్రమేయం ఏముంటుంది ఇంక చెప్పండి. సో ఇవన్నీ కూడా వారు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఆ పార్టీకి ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు వారు కూడా ఆలోచన చేయాలి. చివరికి తీసుకొని వెళ్ళి ఎక్కడ ఆయన్ని ఏం చేయబోతున్నారు అన్నటువంటిది వాళ్ళ భవిష్యత్తుకు కూడా వారికి అర్థమవుతుంది. నేను ఎందుకంటే దీని గురించి మేము అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ దాన్ని ఏదో మాకు నచ్చగా చెప్తున్నామనో, లేకపోతే ఏదో మేము ఏదో కావాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నాం అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసి ఉంటారు. మరో 60 రోజులు ఆగితే వారికి అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా వారు ఎక్కడ పోటీ చేసినా మళ్ళీ తిరిగి 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయనేటువంటిది అందరికీ తెలుసు. ఏది ఏమైనప్పటికీ మా తాలూకా స్టాండు మాది ప్రజలకు చేయాల్సినటువంటి సంక్షేమం, ఈ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి దాని మీద మేము వెళ్తాం. ఈ పొత్తుల గురించి ఆలోచించేటువంటి సమయం మాకు లేదు, దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఏదైనా పొత్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడితో, రాష్ట్ర ప్రజలతో పొత్తులు ఉంటాయి తప్ప మాకు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే 3 సీట్లలో మేము పోటీ చేస్తాం ఎంపీలుగా, 24 ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు 2 సీట్లకు వచ్చిందని ప్రచారం జరుగుతుంది. అదే ఇందాక చెప్పాను కదా, ఇందాక నేను మాట్లాడినప్పుడే చెప్పడం జరిగింది. ఈ పొత్తులు బేరసారాల్లో భాగంగా ఉన్నటువంటి సీట్లని ఇంకా నేను త్యాగం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి కోసం నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయం అర్థమవుతా ఉంది. 3 పార్లమెంట్లు అన్నారు, ఇప్పుడు మళ్ళీ 2 పార్లమెంట్లు అంటున్నారు. ఇద్దరికి కలిపి 30 సీట్లు ఇస్తామంటే సరే నాకు ఇచ్చిన 24లో మరో 2 ఇచ్చేస్తాను భారతీయ జనతా పార్టీకి అని చెప్పి అంటున్నారు అనేటువంటిది మాకు వస్తున్నటువంటి మీ మిత్రుల ద్వారా వస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఏ రకంగా పంచుకుంటారు, ఏ రకంగా పోటీ చేస్తారు అనేటువంటిది మాకు అసందర్భం, మాకు అవసరం లేనటువంటిది ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. సో దీని గురించి మేము ఎక్కువగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీగా మా తాలూకా అభిప్రాయాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని చెప్పాల్సినటువంటి అవసరం మా మీద ఉంది కాబట్టి దాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. అందరికి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అక్కడ కాకినాడే కాదు, మీ అనకాపల్లి నియోజకవర్గం ఎంపీగా పోటీ చేస్తారనేది కూడా ఉంది. అంటే మొన్నటి వరకు మీరు చాలా పరుషంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మీద. నేను ఇప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడానండి, ఇప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడాను.
మీరు రెండోది మొన్న నాకు స్టాండ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు చెప్తున్నా. ఇప్పటికన్నా అంటే పరుషంగా మాట్లాడినప్పుడు అర్థం అవ్వకపోవచ్చు. మేము జరిగేటువంటి వాస్తవం గురించి చెప్తుంటే సరే అర్థం చేసుకుంటారనేటువంటిది మా అభిప్రాయం. ఏదేమైనప్పుడు మొన్నటి వరకు నాగేంద్రబాబు గారు పోటీ చేస్తారన్నారు. ఆయన 3 రోజులు వచ్చారు, మళ్ళీ 3 రోజుల తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సరే ఎవరు పోటీ చేసినా సరే పలానా వాళ్ళు పోటీ చేస్తున్నారని చెప్పి అవతల వాళ్ళు పోటీ చేయడం మానేస్తారా? లేకపోతే పలానా వాళ్ళు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి లేకపోతే ఆశపడతారా ఎవరన్నా చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచన్నా ఏ నియోజకవర్గం నుంచన్నా పోటీ చేయొచ్చు. సో దాని గురించి పెద్దగా మేము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. మా స్టాండు మా తాలూకా సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారికి సరైన క్యాండిడేట్ లేకపోవడం వల్ల ముద్రగడ గారిని ఆహ్వానించడం జరిగింది అనే టాపిక్ నడుస్తుంది. ముద్రగడ గారు కూడా సరే వారు మాట్లాడలేదు, కానీ వారితో మాట్లాడినటువంటి వారు క్లియర్గా చెప్పారు. వారు ఏది, ఎందుకంటే ఆయన తాలూకా మనస్తత్వం తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ఏ రోజు ఏది ఆశించి ఏది చేయడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముద్రగడ పద్మనాభం గారు ఉంటారు. ఆయన దేనికో ఆశించి చేసేటువంటి వ్యక్తిత్వం ఆయనకు కాదు. దాని గురించి ఎవరో క్యాండిడేట్లు మొన్న గాజువాకలో పోటీ చేశారు కదా 2019లో. ఇప్పుడు ఎవరు మా క్యాండిడేట్ ఎవరు? నాగిరెడ్డి గారు. అక్కడ మైనర్ కమ్యూనిటీ అయినప్పటికీ మేము విజయం సాధించాము. ఇదంతా కూడా ఎన్నికలకు రేపు 2024 ఎన్నికలే కాదు, ఏ సార్వత్రిక ఎన్నికలన్నా లీడర్షిప్ మధ్యలోనే ఎన్నికలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు మధ్యలోనే ఎన్నికలు జరుగుతాయి తప్ప కిందన ఎవరు ఉన్నారు ఏంటి అనేటువంటిది పెద్ద ఎక్కువ పర్సెంటేజ్ ఆ ఇంపాక్ట్ అనేటువంటి దాని మీద ఉండదు. సో ఇందులోని పలానా వాళ్ళు పోటీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని అమర్నాథ్ తీసుకుని వెళ్ళి అనకాపల్లి పార్లమెంట్లో పోటీ చేస్తారా అంటే ఆ రిక్వైర్మెంట్స్ లేకపోతే దాని మీద మేము ఎక్కువ ఆలోచించాం. మా సోషల్ ఇంజనీరింగ్, మా రాజకీయపరమైనటువంటి సమీకరణలు మేము ఆలోచించుకొని మేము సీట్లు పోటీ పెడతాం తప్ప ఎవరో ఎక్కడో పోటీ చేస్తున్నారు కాబట్టి మేము పలానా వాళ్ళు తీసుకొచ్చి పెడతాం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ముద్రగడ గారు వైసీపీ గవర్నమెంట్ వచ్చాక సైలెంట్ అయిపోవడానికి గల కారణం ఈ సీటు కోసమే అని చెప్పేసి కూడా వార్తలు నడుస్తున్నాయి. ఒకటి నిజంగా అవన్నీ వాస్తవం అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు అదే నాకు తెలిసి ప్రతిపాడులో అనుకుంటా, ప్రతిపాడులో జగంపేటలో అనుకుంటా కాపులకు సంబంధించినటువంటి స్టాండు మా పార్టీ స్టాండ్ని చెప్పడం జరిగింది. ఏదన్నా ఉన్నప్పుడు ఉన్నది చేయగలిగింది మేము చెప్పాలి తప్ప లేనిది మేమేదో చెప్పి మేము కాపుల దగ్గర లేకపోతే ప్రజల దగ్గర మాట అనిపించుకునేటువంటి తత్వం మాది కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి మేము చెప్పిన దానికి వ్యత్యాసం ఉంది కదా. సో చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి ఆయన అడిగారు. సో మేము మా స్టాండ్ అని చెప్పాము, మేము స్టాండ్కి కట్టుబడి ఉన్నాం, దాని ప్రకారం చేస్తాం. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి దాదాపు 30-35 వేల కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఇప్పుడు ప్రతిదానికి ఆయన్ని అడిగారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు అడగలేదంటే ఆయన చెప్పింది ఏం చేయలేదు కాబట్టి ఆయన అడిగాడు. మేము చెప్పినవన్నీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అడగలేదేమో. కాపు నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాపు ఓటు